కడప జిల్లాలో నిన్న వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి అక్రమాలు చూస్తే ఎంత ఘోరంగా వాళ్ళు చేశారో అన్ని కూడా సాక్ష్యాధారాలతో పాటు నిష్పక్షపాతమైనటువంటి ఒక అధికారితో ఎంక్వైరీ చేస్తే ఆ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. జరిగిన ఎన్నికలలో మొత్తం ఉన్నటువంటి ఎన్నికలు 77 అయితే దాంట్లో దొంగగా 22 ఎన్నికల్లో స్టే తెచ్చుకున్నారు, మంత్రి స్టే అని చెప్పి అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవాల్సినవి. ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టాలో, ఎన్ని రకాల భయానికం సృష్టించాలో అన్నీ చేశారు. చేస్తే స్టిల్ మాకు మెజారిటీ డైరెక్టర్స్ గెలవడం జరిగింది. ఈ జిల్లాలో నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నా ఎన్ని అక్రమాలకు పాల్పడింది. గతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలలో చాలా మాత్రంలో కొట్లాడుకునే వాళ్ళు ప్రజల గ్రూపులు వాళ్ళు ఇది కొత్త విధానంగా ప్రజలు వన్ సైడ్ గా ఉన్నారు, ఇంకా ఏం చేయాలో మేమని చెప్పి అధికారిని కిడ్నాప్ చేయడం మొదలుపెట్టారు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే అధికారులందరూ భయాందోళనకు గురి జరుగుతున్నారు. ఇప్పుడు ఏమిటి రేపు పొద్దున జరగబోయే ఎన్నికలలో మాకు ఏ విధమైనటువంటి రక్షణ ఉంటుందని చెప్పి ఒక హైదరాబాద్ స్థాయిలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారిని ఎవరినైనా కానీ ఎంక్వైరీ చేసి, లేకపోతే జిల్లాలో సంబంధించినటువంటి ఎస్పీ గారిని ఆధ్వర్యంలో కానీ ఎంక్వైరీ చేయించి ఎవరు చేశారని దానిపైన డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళపైన చర్యలు తీసుకుంటారని మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి కమిషనర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారికి మాట ఇచ్చారు, రేపు ఎన్నికలు నిర్వహిస్తామేమని చెప్పారు. మాకు అర్ధరాత్రి 2:30కు స్టే చేస్తారు. ఎన్నిక నిర్వహణ వాయిదా పడినట్టు 28వ తేదీ కండక్ట్ చేస్తామని చెప్పి. ఏమిటి వీళ్ళ ఉద్దేశం? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపిస్తున్నారు. ఎందుకు ఇటువంటి దిగజారాల్సిన పరిస్థితి వస్తుందో వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. వీళ్ళకి నిజంగా ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, న్యాయపరంగా ఎన్నికలు జరిపితే ఈ రోజుకి కూడా ఈ సింగిల్ విండో ఎలక్షన్స్ లో కూడా 15 జిల్లాలు తక్కువ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంటుందని మేము చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను నిన్ననే చెప్పాం, పిసిసి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజాస్వామ్యానికి ఆంధ్ర రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పాలి వీళ్ళు ఇటువంటి పద్ధతులు అవలంబించినందుకు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చెప్పి అర్ధరాత్రి స్టే చేస్తారా? ముందు రోజు కోరం లేదని వాయిదా వేస్తారు, రెండో రోజు అధికారిని కిడ్నాప్ చేస్తారు, మూడో రోజు అర్ధరాత్రి 3 గంటలకు స్టే చేస్తారు. ఏంటండి ఈ విధానం? ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు మీరు ఎన్నికల విధానాన్ని? అధికారులను ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడేమో పండగలు జరుపుకుంటారంట ఎక్కువ జిల్లాలకు మేము గెలిచినామని చెప్పి. ఈ రకంగా నా గెలుపు సాధించడం, మరి చాలా మంది కూడా దూకుడుగా మాట్లాడడం, అక్కడ అవలంబించిన పద్ధతులు అన్ని కూడా మీడియాలో ఉన్నాయి. మన అవన్నీ చేసి కూడా సిగ్గుపడకుండా ఇతరులపైన కేసులు పెట్టడానికి వాళ్ళు వెనకాడకుండా పోవడం, వాళ్ళ భవిష్యత్ వ్యూహాలు కూడా ఏ రకంగా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. అంటే ఈ రకంగా ఒక సొసైటీ ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి కూడా ఎన్నికలు ఇంత అక్రమాలు పాల్పడుతున్న వీళ్ళు రేపు పొద్దున ఏ ఎన్నికల్ని సజావుగా జరుపుతారో ఒకసారి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మేమంటున్నాం, ఇటువంటి ఎన్నికలు జరిపే బదులు ఎన్నిక విధానం అనేది లేకుండా పంచాయతీలకు కానీ, సొసైటీస్కి కానీ, జెడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ మీ పార్టీ కార్యకర్తలకు నామినేట్లు చేసుకోండి మీరు, అదన్నా బాగుంటుంది. మాకైతే భవిష్యత్తులో స్థానిక ఎన్నికలు వీళ్ళు నిష్పక్షపాతంగా జరిపిస్తారు. నిష్పక్షపాతం పూర్తిగా కాదు, 2% కూడా జరిపిస్తారన్న నమ్మకం మాకు లేదు. ఇది కాకుండా సహకార ఎన్నికలలో విజయం సాధించాం, రైతులు మా పక్షాన ఉండాలని మళ్ళా ఒక పక్క భజన. ఇదే రాష్ట్రంలో చేసినటువంటి పాలన. ఒక రకంగా చూస్తే రైతులు నడ్డి విరిచారు. ఎరువుల రేట్లు పెంచి అయితేనేమి, ఉచిత విద్యుత్ ఇవ్వకుండా అయితేనేమి, వినియోగదారుడికి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి అన్ని రకాల ఆర్టీసీ ఛార్జీలు పెంచి, డీజిల్ పెట్రోల్ ఛార్జీలు నెలకు ఒకసారి వారానికి ఒకసారి పెంచుకుంటూ, గ్యాస్ ధరలు పెంచి ఇట్లా అన్ని రకాల ప్రజల్ని హింసించారు ఒకవైపు. ఇంకొకవైపు పారిశ్రామిక రంగాన్ని టోటల్ గా కొలాప్స్ చేశారు. గొప్పగా చెప్పుకుంటాడు, మేము పార్ట్నర్షిప్ సమిట్ పెట్టాము, విపరీతమైనటువంటి స్పందన వచ్చింది, దాదాపుగా 6,75,00,000 రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి, 6,000 కోట్ల 75 లక్షల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు. రకరకాల పొగడతల్లో ముంచెత్తుకున్నారు వీళ్ళు ఒకరినొకరు. ఏమొచ్చాయండి పెట్టుబడులు? దాదాపుగా మోర్ దాన్ 12,000 ఇండస్ట్రీస్ ఈరోజు మూటపడ్డాయి వీళ్ళు విద్యుత్ ఇవ్వలేక.